మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఎండలు తారెత్తుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విపరీతమైనటువంటి ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజంగా నిన్నటి నుండి ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం నారాయణపూర్ దగ్గర ఉన్నాము. యాదాద్రి జిల్లాలో నిన్న 44.6% ఉష్ణోగ్రత అయితే నమోదైంది. నిజంగా ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఎండలకు కేవలం ఉదయం మాత్రమే 10 గంటల లోపు పని చేసుకుని రైతులు వారి పంట చెట్లను నిన్నబడిన వరకు ఈ ఎండల్లో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ వరి చేను అనేది ఇప్పుడు కోతకొచ్చింది. ఈ కోతకొచ్చేటువంటి సమయంలో వరి కోద్దామంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 గంటల తర్వాత మాత్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ ఎండల వల్ల రైతులు అయితే తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వరి కోసి తీసుకొచ్చి ధాన్యాన్ని కుప్పలుగా మార్చే వరకు కూడా చాలా ఈ ఎండ వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం 10 గంటల లోపే వాళ్ళు పనిని ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం తర్వాతనే బయటికి వస్తున్నారు. నిజంగా మనం చూస్తున్నాము ఈ ఎండ వేడిమి తట్టుకోలేక రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడొకటి వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి తప్ప జనసంచారం అయితే కనబడట్లేదు. యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరు, కొలనుపాక, రాజపేట, తుర్కపల్లి, మునుగోడు, చౌటుప్పల్, సంస్థాన్, నారాయణపూర్ అలాగే వివిధ మండలాల్లో అయితే పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎందుకంటే ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వ్యాపారస్తులు, ఇటు రైతులు, ఇటు ప్రజలు ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఈసారి మాత్రం ప్రభుత్వము చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ బిజీ, ఎలక్షన్ హడావిడిలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నందున ప్రభుత్వం మాత్రం ఎలాంటి చలివేంద్రాలు అయితే మండల కేంద్రాలను అయితే ఏర్పాటు చేయలేదు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రము ప్రతిసారి కొన్ని చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేసేది. కానీ ఈసారి ఎక్కడ చూసినా కూడా చలివేంద్రాలు అయితే కనబడట్లేదు. అలాగే నా చిన్నప్పుడు అయితే చూసినా, ఎందుకంటే ఎక్కడైనా కొన్ని ఊర్లలో వెళ్తుంటే అక్కడక్కడ కుండలు అయితే పెట్టి నీళ్ళైతే ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. నిజంగా స్వచ్ఛంద సంస్థలు, ఇటు ప్రభుత్వం కూడా చలివేంద్ర కేంద్రాలు అయితే ఏర్పాటు చేయలేదు. ఈ ఎండల వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ఎండల వేడిని తాడలేక కొబ్బరి బొండాలు తాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడండి, అతను ఎక్కడి నుంచో అతను పని ముగించుకొని ఈ ఎండకు తట్టుకోలేక వచ్చి కొబ్బరి బొండ అన్న ఎక్కడి నుంచి వస్తారన్నా? చౌటుపల్లి పనులు, బ్యాంక్ పనులు. ఎండలు బాగున్నాయి కదా? ఎండలు బాగున్నాయి. ఎండకు తట్టుకోలేకనే కొబ్బరి బొండ తట్టుకోలేక కొబ్బరి. రోజు ఎంత ఎన్ని అమ్ముతావు కొబ్బరి బొండలు? 50 అమ్ముతావు. రోజు వస్తూనే ఉంటావు, తాగుతూనే ఉంటావు. ఎడికెళ్ళి తీసుకొస్తావు కొబ్బరి బొండ? బయట బావుల కాడికి రైతుల కాడికి వెళ్ళి. ఇవన్నీ నాటు కొబ్బరికాయలేనా? ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావు ఇట్లా? ఇప్పుడు 3 నెలలు అయింది. ఈసారి కదా ఇప్పుడు బాగా కొడుతుంది కాబట్టి బాగా సేల్ అవుతున్నాయి. రోజు ఎన్నిసార్లు తీసుకొస్తావు ఇవి? 2 మొలకలు తెస్తావు. 2 మొలకలు తెస్తావు. రోజు ఒక ఎన్ని అమ్ముతావు? 100 కాయలు అమ్ముతా. ఒక కొబ్బరి బొండల వ్యాపారే రోజు 100 నుంచి 200 కాయలు అమ్ముతుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి. అంటే ఈ ఎండల వేడిని తట్టుకోలేక ఈ చెట్ల కిందికి వచ్చి సేదా తీరదామని కొబ్బరి బొండాలు తాగి సేదా తీరినటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి ఎండలు ఇట్లే కొనసాగితే ప్రాణాపాయ స్థితి అయితే ఉంటది. దయచేసి ప్రభుత్వము అలాగే స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మంచి, అంటే చలివేంద్రాలే కాకుండా ఇంకా చల్లదనం ఇచ్చే విధంగా ఏమన్నా అందిస్తే మాత్రం బాగుంటుందని చెప్పి ప్రజలైతే వేడుకుంటున్నారు. ఎండలకు అల్లారిపోతుంది జనం. నీళ్ళు లేక ఇప్పుడు గొర్రెలకు బర్రెలకు మనుషులకు నీళ్ళు దొరకట్లేదు. బోర్లు వేయకపోయి కొన్ని పొలాలు ఎండిపోయినాయి. అల్లాడుతుంది జనం. రోజు ఎన్ని గంటల వరకు ఉంటావు? నేను ఎప్పుడైనా ఉంటా ఇక్కడ. కాదు, ఎండకు ఇబ్బంది పడుతున్నావు కదా, ఎన్ని గంటల వరకు ఇంటికి పోతున్నావు నువ్వు? నేను 4 దాకా ఇంటికి పోతా. ఈ మరి ఇక్కడ ఉరిగొచ్చి బర్రెలు గొర్రెలు అన్ని చూసుకుంటా. ఇక్కడ కొట్ట ఉంది, ఫంక్షనాలు ఉంది, ఇవన్నీ చూసుకొని ఇంటికి పోతా. తర్వాత ఎండ పుల్లు ఉందా? నేను 3 రోజులు ఎట్లుంది? ఫుల్ ఉంది సార్ ఎండ. విపరీతమైన ఎండ తట్టుకోలేకపోతున్నారు జనం. ఏముంది, ఎండకి తట్టుకోలేకపోతున్నాం. చాలా కష్టం ఉంది. ఎట్లుంది ఎండలు? ఎట్లుంది తమ్ముడు? ఎండలు మస్తు ఉన్నాయి చాలా. ఎండకు బయట ఉండాలంటారు. చాలా కష్టంగా ఉంది బయట ఉండాలంటారు. ఎట్లున్నాయి ఎండలు? ఎండ జంపుతుంది. అంతేనా? మరి నీళ్లు ఎట్లా మీకు? నీళ్ళు ఏడ దొరుకుతున్నాయి? మోటార్లు ఏడ? గొర్రెలకు బర్రెలకు నీళ్ళు దొరకట్లేదు, తాగడానికి కూడా దొరకట్లేదు. ఊళ్ళోకి పోయి తెచ్చుకోవాలి. చూస్తున్నాం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అయితే. ఎందుకంటే వరి కోపిస్తే గానీ ఎట్లుంది ఎండలు? ఎట్లున్నాయి ఎండలు? పుల్లు ఉన్నాయి. నీళ్ళే దొరకలేదు. అన్ని పొలాలు ఎండిపోయాము.
అంతేనా? ఎకరన్నర కోస్తే ఆ, 4 పుట్లు కూడా అవుతలేవు. మొత్తం ఎండిపోయింది వరి. ఆ. ఆహా. ఇక అదే కోపిస్తారు ఇక. ఇక మరి కోపియాలి ఉన్న కాడికి. ఇది యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి.